హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. మటన్ కర్రీని ఫుల్ గ్రేవీతో టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మటన్ కర్రీ స్పైసీగా రావాలంటే ఎలా చేసుకోవాలి, మీడియం స్పైసీగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కర్రీ అన్నం, బిర్యానీ, బగారా రైస్, చపాతీ, రోటీ, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అరకిలో మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా వంపేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే దీంట్లో 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ కర్రీ టేస్టీగా గ్రేవీగా రావడానికి ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. 10 వరకు జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ కర్బూజా గింజలు వేసుకోండి. జీడిపప్పు, కర్బూజా గింజలు కర్రీకి మంచి గ్రేవీని ఇస్తుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మటన్ కర్రీ స్పైసీగా ఉండాలనుకుంటే అనాస పువ్వుల సగం, చిన్న జాపత్రి, అలాగే బిర్యానీ ఆకుల సగం ముక్క వేసుకోండి. అలా కాకుండా కర్రీ మీడియం స్పైసీగా ఉండాలనుకుంటే అనాస పువ్వు, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకును ఇలా మసాలాలో కాకుండా కర్రీ చేసుకునేటప్పుడు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగాక లాస్ట్లో 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గసగసాలు, 1 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పెట్టుకోండి. ఈ పేస్ట్తోనే మనకి కర్రీ థిక్ గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక చిన్న బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తప్పకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాం. ఇలా మటన్ వేసుకున్నాక గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7 to 8 మినిట్స్ వరకు మటన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ నుంచి వచ్చే వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మటన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే కారం, పసుపు, ఉప్పు వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు చూసుకుని వేసుకోండి. 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 6 విజిల్స్ వచ్చాక మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క ఇంకా గట్టిగా ఉంటే మరో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కుక్కర్లో ఉండే ఆవిరంతా పోయాక మూత తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, మనకి థిక్ గ్రేవీతో స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.